होती थी, बच्ची थी 6-7 साल की। उसने गुब्बारा कोई उसके हाथ से नीचे गिर गया। చూడండి वहां से एक ममडन औरत नीचे जा रही थी, तो उस औरत के ऊपर उसके ऊपर गुब्बारा गिरा नहीं, नीचे जमीन पे गिरा था। చూడండి तो वो गुब्बारा गिरने से उसके थोड़े से पैरों पे छींटे लग गए थे जी। उसने जोर जोर से ఒకసారి అయితే మొత్తం అయితే వినండి భయ్యా, నేను తర్వాత మాట్లాడదు గురించి. बोल के ना अपने परिवार के लोगों को इकट्ठा कर लिया और हमने उससे माफी भी मांगी। कोई बात नहीं बहन जी, हमारे से गलती हो गई, उस बच्ची को डांट देंगे हम। तो वो मानी नहीं। हमने उसको कैसे भी कहा कि बेटा कोई बात नहीं, नहीं मान जाओ, लेकिन वो माने नहीं। उसके जो परिवार के लोग थे उन्होंने हमें मारना पीटना स्टार्ट कर दिया। पता था कि हमारे घर पे झगड़ा हो गया है, तो वो घर पे आया। 15-20 लोग थे, ये बाहर ही बैठे हुए थे। చూడండి और वो बच्चा इनको ऐसा लगता मुझको इनके टारगेट पे ही था। वो लंबा चौड़ा बच्चा था मेरा, 6 फुट की उसकी చూడండి हाइट थी। वो बच्चा जिसने अभी तक दुनिया ठीक से देखी भी नहीं थी। उसकी 26 साल की उम्र थी और उसको मारना पीटना स्टार्ट कर दिया। डहरे में से इन लोगों ने मारा उसकी सारी। టూ ఫ్రాంక్ చెప్తున్నా భయ్యా, ఈ వీడియో చూశాక బాధ అంటే చాలా బాధ వేసింది భయ్య. నిజంగా చెప్పాలంటే ఒక విషయం అర్థం కావట్లేదు భయ్యా. కోబన్ కోసానికి ఇంత చిన్నదాన్ని చాలా పెద్ద చేశారు, బాగానే ఉంది. బట్ దీని గురించి ఎందుకు భయ్యా మాట్లాడట్లేదు ఓ జనాలు? తెలుగులో చూసాం భయ్యా, ఎవరైనా చేస్తారేమో అని చెప్పేసి. ఏ ఒక్కరు మాత్రం చేయలేదు భయ్యా. వెయిట్ చేసినామంట దీనిపైన న్యాయం కోసం ఎవరైనా మాట్లాడతారేమో అని చెప్పేసి. ఇన్స్టాగ్రామ్లో వస్తూ ఉంది, అవన్నీ హిందీ వీడియోలో వస్తున్నాయి కానీ తెలుగులో అయితే ఒక్కటి కూడా కనిపించట్లేదు. ఇక్కడ మన తెలుగులో ఉన్నారు కదా యూట్యూబర్స్, నా అన్వేషణ, విఆర్ రాజా అండ్ క్రాంతి వ్లాగర్, ఇంకా పెద్ద పెద్ద యూట్యూబర్స్ అండ్ అక్షయ్ ఏజుడు, వీళ్ళంతా మరి ఎక్కడికి వెళ్ళారని నాకు అర్థం కావట్లేదు భయ్య. దీనిపైన మాట్లాడడానికి ఎందుకు నో రావట్లేదు నాకు అర్థం కావట్లేదు. కోబన్ కోసం తెగ వైరల్ చేశారు, న్యాయం కోసం చేశారు, ఓకే అనుకున్నట్టుగా జరిగింది, అతను న్యాయం జరిగింది, అమౌంట్ కూడా వచ్చింది, బాగానే ఉంది. ఇప్పుడు చూడండి 26 యువకుడు తరుణ్ కుమార్ మహా అయితే ఏం చేసింది భయ్య? తప్పు కూడా ఏం చేయలేదు. ఒక బెలూన్ను కలర్ బెలూన్ కింద పడ్డందుకు వాళ్ళ పడేను అలాంటి ఏమంటారు, వాళ్ళ మీద కూడా అడలేదు. అయినప్పటికీ 15 మంది కలిసి ఒక అతన్ని దారుణంగా కొట్టి చంపడం అనేది షాకింగ్ అనిపించింది భయ్య. మొన్నడా బంగ్లాదేశ్ అనుకున్నాం, ఇప్పుడు ఇక్కడ కూడా స్టార్ట్ అయిపోయింది. అందరూ సైలెంట్గా ఉన్నారు అన్నమాట, ఏ ఒక్కరు మాట్లాడలేదు. ఇప్పుడు ముస్లిం వాళ్ళు కూడా మాట్లాడాలి భయ్య, ఎందుకంటే అతను న్యాయం జరగాలి. ఎందుకంటే ముస్లిం పైన నెగిటివ్ వచ్చినప్పుడు అందరూ పాజిటివ్గా మాట్లాడు. హిందూ ఆ కోబన్ ఇష్యూ ఒకటి చూసుకోండి, ఎంతమంది రేజ్ అయ్యారు. అతను అనుకున్నట్టుగా న్యాయం జరిగింది. మీరు కూడా దీనికి న్యాయం జరిగే విధంగా మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి నాకు అభిప్రాయం. అంతకంటే ఇంకేం లేదు. ఎందుకంటే దేశంలో ఇంకా భిన్నత్వంలో ఏకత్వం, లౌకికవాదం అని చెప్పేసి ఇంకా చాలా ఉంది. దానిపై నమ్ముతున్నాం కాబట్టి ఇంకా ఇలా ఉండిపోయిందన్నమాట. ఇప్పుడు కూడా ఎవరు మాట్లాడకపోతే మాత్రం ఇది ఇక్కడితో ఆగి భయ్య. రేపు పొద్దున ఇంకేం జరుగుతుందో మనకే తెలీదు. ఇది మాత్రం అర్థం చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నా యొక్క అభిప్రాయం భయ్య, అంతకంటే ఇంకేం లేదు. కానీ అతన్ని ఎలా చంపాలనిపించి నాకు అర్థం కావట్లేదు భయ్య. అతనికి కూడా తెలియదంట. వాళ్ళు ఎలా అనిపించింది భయ్య నాకు చంపాలని చెప్పేసి. ఎంత దారుణం, ఎంత నేరేం చేశాడు. దానివల్ల తప్పిదం కూడా జరగలేదు. క్షమాపణ చెప్పిన తర్వాత కూడా చంపేశారంటే ఏమనాలి భయ్య ఈ సమాజాన్ని? అక్కడెక్కడో జరిగిందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కదా. దీనిపై మీ ఒపీనియన్ కింద కామెంట్ చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.